లక్షల్లో ఫీజులు దండుతున్నారు. అటువైపు వెంటిలేషన్ పెట్టరు, ఇటువైపు ఫ్యాన్ వేసుకొనివ్వరు. ఫ్యాన్ కి ఒక నిబంధన, ఏసీలకి ఒక నిబంధన. నిజమే, పిల్లలు కొంతమంది ఇండిపెండెంట్ గా ఉంటారు, కొంతమంది చాలా రెక్లెస్ గా ఉంటారు, వాళ్ళు ఏసీలు వదిలేస్తారు. మీరు ఒక ఆటోమేటిక్ సిస్టమ్ ని పెట్టుకోవచ్చు, లేకపోతే సెన్సార్ సిస్టమ్స్ ని ప్రవేశపెట్టండి. ఇంత టెక్నాలజీ వచ్చింది, అన్నిటికీ ఖర్చుని భయపడి పిల్లల దగ్గర డబ్బులు మాత్రం బాగానే గుంజుతారు. అయితే కనీసం అలాంటివి ఏం లేకుండా ఒక 2-3 గంటల కోసం ఏసీ ఆన్ చేయడం, ఒక 2-3 గంటలు మాత్రమే గీజర్లు అందుబాటులో ఉండడం, ఇవన్నీ చాలా దారుణంగా ఉన్నాయి. బెడ్కి కనీసం గ్యాప్ కూడా ఇవ్వకుండా వారు అలాంటి హాస్టల్స్ నడుపుతారు. ఇవన్నీ అయిపోతే ఇక నెక్స్ట్ వచ్చేది ఫుడ్. ఒక అమ్మాయి 20 రోజులు లిటరల్ గా హాస్పిటల్లో ఉంది ఫుడ్ పాయిజన్ అవ్వడం వల్ల. తనకి సెలైన్ పెడుతుంటే దాదాపుగా 20 సార్లు వాంతులు చేసుకుందంట. అసలు అంత దారుణమైన ఫుడ్ పాయిజన్ ఆ అమ్మాయికి జరిగింది. ఇది కూడా ఈ శ్రీ